దీనికి ఏంటంటే మామూలుగా దేనివల్ల వస్తుంది సార్ అది ఆ ప్రాబ్లం? మేమంతా హెల్దీగానే ఉన్నాము, మరి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మాకు బాగానే అనిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం ఒక కణత కనపడుతుంది. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా కణతలు వచ్చాయంటే పెయిన్ లేకపోతేనే అది సీరియస్ అంటుంటారు, అంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందంటారు. మరి ఇట్లాంటి చోట కూడా ఇట్లాంటి కణతలు వస్తే ఏమన్నా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా, లేదంటే పర్లేదా, లైట్ తీసుకోవచ్చు అది? లేదు లేదు, అంటే అంగంలో అంటే శరీరంలో ఏ భాగంలో కణితి వచ్చినా మనం లైట్ తీసుకునే దానికి లేదు. అదే విధంగా అంగంలో కూడా. కానీ అంగంలో కణితలు వస్తే బేసిక్గా ఇది పెరోనిస్ కిందకి వెళ్తుందా, క్యాన్సర్ కిందకి వెళ్తుందా అనేది మనం స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ చాలా తక్కువ భాగమే మనం క్యాన్సర్లకు వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీసు, వాళ్ళ డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ క్యాన్సర్కి దారితీస్తాయి కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. కానీ ఈ నార్మల్ రెగ్యులర్ కణతలు ఏం చేస్తాయంటే పెరినిస్ కింద, అంటే అంగాన్ని వంకర చేయటము, సెక్స్లో పాల్గొనకుండా చేయటం వరకు చేస్తాయి. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ కణత కూడా వెళ్ళిపోతుందా అండి? కణత పూర్తిగా, అంటే ఒక్కసారి అంగంలో ఫైబ్రోసిస్ అనేది ఏర్పడితే, అంగంలోనే కాదు మనం ఈవెన్ చర్మంలో కూడా మనం స్కార్స్ చూస్తుంటాం కదా, ఈ ఒక్కసారి స్కార్ ఏర్పడితే దాన్ని తీసేయడం అనేది వీలు కాదు. కాకపోతే అది ఇంకా పెద్దది కాకుండా మనము నివారించవచ్చు. ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చు.